అందరం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తాము, మనం కొనేసుకుందాము ఇండియన్ ప్రోడక్ట్స్ అంటే కాస్టింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఫర్ ఎ కన్స్యూమర్ హీ డజంట్ కేర్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్. ఓకే, వాళ్ళు ఎమోషనల్ ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్స్ పగల కొట్టచ్చు, టీవీలు పగల కొట్టచ్చు, కానీ మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే పాలసీ చేంజెస్ తీసుకురావాలి. మెయిన్ గా 2 మెయిన్ పాలసీస్ తీసుకురావాలండి. టెక్నాలజికల్లీ ఇండియా ఇస్ లాగింగ్ బిహైండ్. టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ కనుక మీరు తీసుకుంటే టెక్నాలజికల్లీ ఇండియాలో 0 అండి. చైనాలో ఈ మధ్య మొదలు పెట్టారు టెక్నాలజీలో. టుడే దే హ్యావ్ 3 ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇన్ టాప్ 10. మనం ఇండియాలో 0 అండి. సో దట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ నౌ. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. అంటే దానికి బట్టి మనం ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ప్రాఫిట్. ఫర్ ప్రాఫిట్ చేయాలి. అది కూడా హైయర్ ఎడ్యుకేషన్ మట్టుకే, లోవర్ ఎడ్యుకేషన్ చేయక్కర్లేదు. బట్ టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏదైతే రీసెర్చ్ వాటన్నిటితో ఉంటుందో అక్కడ మనం ఫర్ ప్రాఫిట్ చేస్తే ఈవెన్ ఇండియన్ ఇండస్ట్రీ కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్స్ పెడతది, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అలానే ఫారినర్స్ కూడా వచ్చి పెడతారండి. ఒక్కసారి మనకి టెక్నాలజీ ఉంది అంటే అప్పుడు వీ కెన్ గో అండ్ స్టార్ట్అప్ హై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. లో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీ కెనాట్ బీట్ జాపనీస్ ఆర్ చైనీస్ ఆర్ కొరియన్స్ or for that matter even Malaysians and even Filipinos. సో మనం గనక ఏషియాలోనే తీసుకుంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలి అంటే హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళాలి. హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళాలంటే టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. టెక్నాలజీ డెవలప్ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఇన్స్టిట్యూషన్స్ రావాలి అంటే ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. రెండోది, పివి నరసింహారావు గారు ఎట్లయితే మనకి 1991లో మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా 0 అయిపోయిన సమయంలో ఆయన, మన్మోహన్ సింగ్ గారు ఎలా అయితే ఒక ఎఫ్డిఐ పాలసీ తీసుకొచ్చి పవర్ సెక్టర్ కి ఇంప్రూవ్ చేశారో, అదే విధంగా మనం మళ్ళీ ఒక స్పెషల్ ఎఫ్డిఐ పాలసీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలి. అంటే మనం ఏం చేయాలంటే కొంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వాలి. ఎవరైతే సెటప్ చేస్తారో మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఎక్స్పోర్ట్స్, మళ్ళీ ఇంపోర్ట్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలోనే అమ్ముతామంటే ఎస్, జర్మన్స్ ఆర్ రెడీ, జాపనీస్ ఆర్ రెడీ, కొరియన్స్ ఆర్ రెడీ. ఎందుకంటే మన మార్కెట్ పెద్దది కాబట్టి ఇక్కడే పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఎఫ్డిఐ దే హ్యావ్ ది పాలసీ కాబట్టి దే కెన్ రిపాట్రియేట్ ద మనీ కాబట్టి తీసుకుని వెళ్ళిపోతారు. అలా కాదు, ఎక్స్పోర్ట్ చేసే యూనిట్స్ ఉంటే కనుక ఈవెన్ ల్యాండ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి వాళ్ళకి. 80s లో వాళ్ళు ఎలా అయితే ఎస్సీజెడ్స్ పెట్టారు, ఏమంటారు మెగా ఎస్సీజెడ్స్, మదర్ ఎస్సీజెడ్స్, అలాంటివి మనం పెట్టి అలా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా వస్తాయండి. అంటే పాలసీ డిసిషన్ తీసుకోవాలి. మనలో కొంత లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏంటి అని మనం సరిదిద్దుకోవాలండి, తెలుసుకుని. ఆ లోపాలు ఏంటి అంటే మనకి లేబర్ లాస్ సరిగ్గా లేవు, తర్వాత కరప్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ హై ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదు, బ్యూరోక్రసీ ఉంది, చేంజ్ ఇన్ లా ఉంది, అండ్ పాలసీస్. ఇలా ఉంటే వాళ్ళు నచ్చదండి వాళ్ళకి. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం చాలా లోగా ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి 80s లోకి వెళ్ళాలండి. 80s నుంచి 90s దాకా, అంటే 80s 19s వాళ్ళ ఫేజ్ 1 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2000s 2010 నుంచి ఇప్పుడు దాకా ఫేజ్ 2 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఫేజ్ 1 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ స్వెట్ షాప్స్ అండి. అంటే అది వెట్టి చాకరీ లాగా అలా చేశారు. పొల్యూషన్ నార్మ్స్ ఫాలో అవ్వలేదు అస్సలు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేది అసలు కేర్ చేయలేదు, కాపీ కొట్టేశారు ఇష్టం వచ్చినట్టు. ఒక్కో చోటకి వెళ్తాం, అక్కడి నుంచి ఒక టర్బైన్ తెచ్చుకోవడం, ఆ టర్బైన్ ని రీడిజైన్ చేసేయడం, రీఇంజనీరింగ్ చేసేయడం, కాపీ కొట్టేయడం. సో రిసెర్చ్ లేదు, ఏమీ లేదు. సో దే స్టార్టెడ్ మాస్ ప్రొడ్యూసింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లో మనం వెళ్తే గనక 90s లో, లేట్ 90s లో కూడా వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ అంటూ ఏం లేదండి. ఆ రోజుల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అంటూ లేదు, అంతా గవర్నమెంట్ చూసుకునేది. సో ఇదంతా చేసుకుంటా వచ్చి 2 decades వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లో తరువు అయిపోయిన తర్వాత టుడే ఇఫ్ యూ గో అండ్ సీ దేర్, దే హ్యావ్ ది వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దే డూ మాస్ ప్రొడక్షన్. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ప్రావిన్సెస్, మన స్టేట్స్ లాగా. బట్ వాళ్ళ ప్రొడక్టివిటీ ఇస్ వెరీ హై అండ్ దెన్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఆర్ వెరీ వెరీ లో. మనం లెటస్ గో టు ప్రొడక్టివిటీ అండి. ప్రొడక్టివిటీ మోర్ ఉండాలి అంటే ఐ హ్యావ్ టు జస్ట్ టచ్ అపాన్ ద లేబర్ అండి, మైగ్రేటరీ లేబర్. మన ఇండియాలో మనం చూసాం, ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయింది కంట్రీ. వాళ్ళకి పిఎఫ్ లేవు, చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవు,
దాని తర్వాత వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ లేదు, నోబడీ ఈస్ డెవలపింగ్ దేర్ స్కిల్స్. హౌసింగ్ లేదండి, బేసికల్లీ రేకుల షెడ్ లో పెడతాం వాళ్ళని. హైజీన్ లేదు, హెల్త్ కేర్ లేదు. మనం కాస్ట్ పెంచుకుంటున్నాం. ఇంతకు విద్యాసాగర్ గారు అన్నట్టు చీప్ గా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ యాజ్ ఫర్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఫ్రీ పవర్ అని ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్ఎంఈస్ కి ఇవాళ ఎస్ఎంఈస్ అని నలిగిపోయినాయి అండి. గ్రాంట్ లాగా ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు మనం చైనాతో కంపీట్ చేయాలంటే ఇవన్నీ కావాలండి. అండ్ ఇంతకు నేను చెప్పినట్టు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి, లిబరలైజ్డ్ పాలసీస్ తీసుకురావాలి. ఈ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుద్ది, తద్వారా ఏం చేసుకోవచ్చు.